పప్పీకి రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుందండి. పిల్లల్ని వదిలేసి మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది. ఇంకా సరేలే అయితేలే ఇంకా ఇవి బాగా అరుస్తున్నాయని చెప్పేసి ఇంక నేను ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా క్లీనింగ్గా పెడదామని అనుకుంటున్నాను. మ్యాటర్లోకి వస్తే మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. పప్పీకి 2 పూట్ల అన్నం పెడుతున్నారా అక్క? లేదు అంటే ఈ పప్పీస్కి ఎవరికైనా అంటే మాకు ఇస్తారా, పెంచుకుంటామా అని అంటున్నారు. నేను తల్లిని పిల్లని వేరు చేయాలని అనుకోవట్లేదండి. పాపం అవి ఇంకా కళ్ళు కూడా తెరలేనిది ఇంకా మదర్ ఫీడింగ్ ఇప్పుడు అవసరం కదా అని చెప్పేసి నేను ఇంకెవరికి ఇవ్వదలుచుకోలేదు. కొద్దిగా పెద్ద అయ్యే వరకు నా దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటే వీటికి మంచి ప్లేస్లోనే పెడదామని నేను అనుకుంటున్నాను. అంతకుమించి నేను ఇంకా ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అందులోని పప్పీస్లోని ఒక పప్పీ చాలా వీక్గా ఉందండి. అది పాలు కూడా తాగట్లేదు. అలాగ నేను కొద్ది పాలు పెడుతున్నాను. అందులో ఇది ఫుడ్ సరిపోక బయటికి వెళ్తుందో ఏంటా అని చెప్పేసి నేను చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు చికెన్ అని ఒక 30 రూపీస్ చికెన్ వేస్ట్ కట్టండి అసలు చాలా ఫ్రీగానే ఇస్తానన్నాడు. కాకపోతే ఎందుకులే అన్న వద్దులే మీరు ఇవ్వండి, ఎంత ఇస్తే 30 రూపీస్ చాలా ఎక్కువ ఇచ్చాడు. కొన్ని ఏముంచేటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంత ఇదంతా ఉడకబెట్టేసి కొంచెం ఆ పక్కన రైస్ కూడా కొంచెం ఉంది. ఆ రైసు ఇది కలిపేసి ఇంకా మొత్తం అంతా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇంకా సరేలే ఇంకా ఇది తినిన తర్వాత కూడా అది బయటికి వెళ్ళదు కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిన ఒక 5 నిమిషాల్లో వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటుంది. పప్పీ పిల్లల దగ్గర ఉంటుందని చెప్పేసి ఇంక నా ఆలోచన. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.